ఎవరైతే అప్పుల సమస్యల్లో ఇరుక్కుని ఎలా బయటకి రావాలో తెలియని కష్టములో ఉన్నారో, ఎవరికైతే ధనము వెంటనే ఆవశ్యకతము ఉన్నదో వారికి ఈ దివ్య మంత్రం చేరుతుంది. అలాంటి యొక్క అద్భుతమైన దక్షిణామూర్తి యొక్క ధన స్తోత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం మత్తరోగ శిరోపరిస్థిత నృత్యమాన పదాంభుజం భక్తచింతిత సిద్ధికాల విచక్షణం కమలేక్షణం భుక్తిముక్తి ఫలప్రదం భువి పద్మదాచ్యుత పూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధితమీశ్వరం విద్ధత ప్రియమర్చితం కృత కృషాతీవ్రతపోవ్రతైః ముక్తికామిభిరాశ్రితైః ముహుర్మునిభిర్దృఢమానసైః ముక్తితం నిజ పాద పంకజ సక్తమానస యోగినాం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధితమీశ్వరం కృత్తదక్షమగాదిభం వరవీరభద్రగణేన వై యక్షరాక్షసమర్త్య కిన్నర దేవపన్నగవందితం రత్నభుక్కననాదభృత్ పరమార్చితాంగ్రిసరోరుహం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధితమీశ్వరం నక్తనాదకలాధరం నఖజాపయోధరమండలం లిప్తచబ్దన పంగకుంకుమ ముద్రితామల విగ్రహం శక్తిమంతమశేష సృష్టి విధానకేశకలం ప్రభుం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధితమీశ్వరం రక్తనీరజతుల్యపాద పయోజసన్మణినూపురం బంధనత్రయభేదపేశల పంకజాక్షశిలీముఖం హేమశైలశరాసనం భృతు సింజినీకృతదక్షకం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధితమీశ్వరం యప్పటేచ్చ దినే దినేస్తవ పంచరత్నముమాపతేః పురాతలే మయా కృతం నిఖిల గమమూలమహానలం తస్య పుత్రకళత్రమిత్ర ధనాని సంతు కృపాఫలాత్ తే మహేశ్వర శంకరాఖిల విశ్వనాయక శాశ్వత. ఓం అస్య శ్రీమేధా దక్షిణామూర్తి మహామంత్రస్య సుఖబ్రహ్మ ఋషిః గాయత్రీ ఛందః మేధా దక్షిణామూర్తిర్దేవత మేధా బీజం ప్రజ్ఞాశక్తిః స్వాహా కీలకం మేధా దక్షిణామూర్తి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం భస్మం వ్యాపాండురాంగ శశి సకలధరో జ్ఞానముద్రాక్షమాలా వీణా పుస్తేర్విరాజత్కరకమలధరో లోకపట్టాభిరామః వ్యాఖ్యాపీఠే నిషన్నా మునివరనికరైः సేవ్యమానః ప్రసన్నः సవ్యాలకృత్తివా సతతమవతు నో దక్షిణామూర్తిమీశః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. మహాశివునికి ఎన్నో స్వరూపాలు ఉన్న దక్షిణామూర్తి స్వరూపానికి ప్రాముఖ్యత ఎక్కువ. అందులో కూడా జ్ఞాన దక్షిణామూర్తి, యోగ దక్షిణామూర్తి, వీణాధార దక్షిణామూర్తి, వ్యాఖ్యాన దక్షిణామూర్తి, ఇంకా ధన దక్షిణామూర్తి అని ఎన్నో స్వరూపాలు ఉన్నాయి. అందులో ఈరోజు వీడియోలో చూసిన ధన దక్షిణామూర్తి స్వరూపం యొక్క స్తోత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళ అప్పులన్నీ తీరిపోతాయి, వాళ్ళకి రావాల్సిన ధనము వెంటనే చేరుతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జై శంకర, హర హర శంకర.